హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిమల్పల్లి ప్రాజెక్ట్కి ఆర్డర్ తీసుకొని బయలుదేరిపోతా ఉన్నాము. నిమల్పల్లి ప్రాజెక్ట్ వచ్చి చేరుకున్న తర్వాత అక్కడ నిమల్పల్లి ప్రాజెక్ట్లో జనాలు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ వచ్చి చూసినాము, అందరి చేతితో కర్రలు ఉన్నాయి. కర్రలు తీసుకొని అందరూ చేపలు పడుతున్నారు. వాళ్ళు ఎట్లా పడుతున్నారంటే నిమల్పల్లి ప్రాజెక్ట్ గేట్లు ఎత్తినారు. గేట్లు ఎత్తుతా నీళ్ళంతా కొట్టుకొని పోయినప్పుడు అప్పుడు దాంట్లో చేపలు కూడా కొట్టుకొని వచ్చినాయి. ఆ చేపలని ఆ బండల సందులో ఆడాడా ఉండిపోయినాయి నీళ్ళల్లో. అందరూ కర్రలు తీసుకొని ఆ చేపలు కనపడతానే కొడుతున్నారు. కొట్టిన తర్వాత చేపలు తీసుకుంటున్నారు. అందరూ చాలా మంది పడినారు. ఒక చేప 3 కేజీల నుంచి 5 కేజీల వరకు ఉంది ఒకటి. చూడండి, ఇప్పుడు నేను తీసుకుని కర్రలు తీసుకొని తిరుగుతాను చూడండి. ఆ బండ సందులో కలబడతారు, చేపలు బయటికి వస్తానే కొడతారు పట్టుకొని. వస్తాను అన్నట్లే. ఇంకొంతమంది చేపలు వల తీసుకొని కూడా పడుతున్నారు. వల వేసి చేపలు పట్టి ఇక్కడ చూడండి, కొంతమంది చేపలు వలలు తీసుకొని పట్టుకొని సంచిపొడలు వేసుకుంటున్నారు. వల తీసుకొని వల వేసే వాళ్ళు కూడా ఉన్నారు, కర్రలు తీసుకొని కొట్టి పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎన్ని చేపలు పడ్డారు కర్రలతో కొట్టి, ఎంత పడకుండా. చూడండి వలలో ఎంత పెద్ద చేప పట్టినాడో. ఆ చేప సుమారుగా ఒక 5 కేజీలా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉంది. అండ్ పట్టుకోలేకపోతున్నాడు, చేపకి ఊపేస్తాను, చేప కదిలిచ్చేస్తాను. అండ్ ఒక మనిషి వల్ల కాలా అది పట్టుకోవడానికి. చేపలు కొన్ని తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా నేను కూడా కర్ర ఎత్తుకొని నేను కూడా దిగింది. నాకు కూడా 2 చేపలు దొరికినాయి. ఇది మళ్ళీ పైకి పోయి పైనుంచి తీసినాను చూడండి, పైనుంచి అంతా. అంటే చాలా మంది వచ్చినారు చేపలు పట్టడానికి, కర్ర తీసుకొని వలలు తీసుకొని పట్టడానికి చాలా మంది వచ్చినారు. గ్యాజెట్ అంతా నిండిపోయింది జనాలతో. సరే, ఇంకా సరేలేని నేను నుంచి మళ్ళీ నిమల్పల్లి కట్ట చూద్దామని కట్టగాడికి పోదాం అనుకుంటే ఆడ మరవ ఎక్కువ జోరుగా పోతా ఉంది. దానివల్ల బండి లోపలికి పంపించాలా. సరే బండి పట్టేసి నడుచుకొని పోదామంటే భయంకరంగా మరవ నీళ్ళు వస్తూ ఉన్నాయి కొట్టుకొని. దారే కనపడకుండా దారే మూసిపోయింది. అంత జోరుగా వస్తూ ఉన్నాయి చూడండి నీళ్ళు. మరవ ఎక్కువగా పోదాని వల్ల లోపల పోవడానికి వాటమే లేదు. దారంతా కోసిపోయింది. ఈ దారి ఇది మామూలుగా పోయేది, బండ్లు పోయే దారి. ఇంకా మరవ జోరు అయిపోయి దానిలో మనుషులు కాలు పడితే మన్నంతా కోసుకొని వెళ్ళిపోయింది. గుంతలు అయిపోయింది దావంతా. ఇంకా కాలు పడినామంటే ఏడ పడతామని పిల్లలు కూడా ఉన్నారని పోలేకపోయినాము. మళ్ళీ వద్దులని ఇంక నుంచి వెనక్కి వచ్చేసినాము. పోవడానికి వాటమే లేదు. రాళ్ళు, దారులు, కంపలు అన్నీ కొట్టుకొని వస్తాను నీళ్ళల్లో. భయంకరంగా వస్తుంది కట్టగాడి నుంచి నీళ్ళు మనకి. సరేనే ఇంకా వెనక్కి వచ్చేసినాము. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్